హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సిరలెప్పం ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం వీడియో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రోహిణి బండారాన్ని ఇంట్లో వాళ్ళందరి ముందు బయటపెట్టిన మీనా, షాక్లో ప్రభావతి, మనోజ్, ఆనందంలో బాలు, సత్యం. ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? నిజంగానే రోహిణి బండారాన్ని మీనా ప్రభావతి ముందు బయట పెట్టనుందా? రోహిణికి ఆల్రెడీ పెళ్ళయింది, ముందే పిల్లలున్నారు. అలానే రోహిణి కోటీశ్వరరాలు కాదు, ఒక నార్మల్ అమ్మాయి అన్న విషయం కనుక ప్రభావతికి తెలిస్తే మనోజ్, ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతారు? అసలు సీరియల్లో ఇదెలా జరగబోతుందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్లో కనుక చూసుకున్నట్లయితే రవి, శృతి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేయడం, అందరూ కూడా కలిసి చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఇక మీనాని మాత్రం ప్రభావతి అయితే టార్చర్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో ప్రతి పని కూడా మీనాకి చెప్తూ ఉంటుంది. కానీ రోహిణి, శృతి మాత్రం వాళ్ళు గొప్ప ఇంటి నుంచి వచ్చారు అని చెప్పేసి చాలా గొప్పగా చూస్తూ ఉంటుంది. రోహిణి, శృతి ఇద్దరిని కూడా ఒక్కటి చేసి మీనా వేరు, అసలు తన కోడలే కాదన్నట్టుగా ట్రీట్ చేస్తూ ఉంటుంది ప్రభావతి. ఇక మీనా అయితే ప్రభావతి పట్ల చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ శృతి అలవాట్లు కొత్తగా ఉండటం మూలాన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన ప్రవర్తన అంతా కూడా వెరైటీగా ఉంటుంది. ఇంట్లో అయితే పొట్టి పొట్టి దుస్తులు వేసుకోవడం, ఎలా పడితే అలా మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్లుగా, కనీసం మావయ్య గారు అన్న గౌరవం లేకుండా ఉండడంతో సత్యం అయితే శృతి ప్రవర్తన చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి అయితే మీనాను పిలిచి, నువ్వు అయినా కనీసం నువ్వైన శృతికి అర్థమయ్యేలాగా చెప్పు, ముందు అసలు ఆ బట్టలు మార్చుకోమని చెప్పు అని అంటూ ప్రభావతి చెప్పడంతో ఇక మీనా అయితే శృతిని అయితే పక్కకు తీసుకుని వెళ్తుంది. పొట్టి దుస్తులు అత్తవారింట్లో వేసుకోవద్దు, అంటే ఈ ఇంట్లో పెద్దవారు, మనకంటే పెద్దవారు మావయ్య గారు, ఆయన మనకి ఒక తండ్రి లాంటి వాడు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి, మన గదిలో మనం ఎలా ఉన్నా సరే ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి ఉన్నప్పుడు మనం పద్ధతిగా ఉండాలి అని చెప్పేసి అంటూ మీనా చెప్పడంతో ఇక మీనా మాటలకి కన్విన్స్ అయిన శృతి అయితే, సరే మీనా నువ్వు చెప్పావు కాబట్టి నేను ఈ బట్టలు మార్చేసుకుంటాను అని చెప్పేసి అంటూ శృతి అయితే బట్టలు అయితే మార్చేసుకుంటుంది. ఇక వెళ్ళి వేరే ఫుల్ నైట్ డ్రెస్ అయితే వేసుకుని వస్తుంది. ఇలా నిండుగా కనిపిస్తే ఓకేనా అని చెప్పేసి అంటూ శృతి అనడంతో ఇక దాంతో మీనా, ప్రభావతి, రోహిణి అందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక ఆ విధంగా మీనా, శృతి ఉండే కొద్ది ఇంకా చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా క్లోజ్ అయిపోతారు, మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఇది చూసిన ప్రభావతికి అయితే చాలా కోపం అనిపిస్తుంది. ఎందుకంటే రోహిణి, శృతి వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి, మీనాతో కలిసి ఉండడం ఏంటి అని చెప్పేసి అంటే చాలా కోపడుతూ ఉంటుంది ప్రభావతి. కావాలని మీనాని ఇబ్బంది పెట్టాలని ఇంట్లో ఉన్న బట్టలన్నీ కూడా మీనా చేత ఉతికించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ప్రభావతి. అసలు ఏ రోజు బట్టలు ఆ రోజు ఆరేస్తే సులువుగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటూ మీనా అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది. అని ప్రభావతి మాత్రం, చూడు మీనా, నువ్వు ఈ బట్టలన్నీ కూడా నువ్వే ఉతకాల్సింది, నోటుకు వచ్చిందల్లా ఏమీ మాట్లాడొద్దు, నేనేం చెప్తే నువ్వు అది చేయాలని చెప్పేసి అంటూ ప్రభావతి అయితే మీనాని చాలా బాధ పెడుతుంది. ఇంతలో కూడా రోహిణి అయితే బట్టలు తీసుకొని వస్తుంది. నా ఎలాగో నేను వాష్ చేసేసుకున్నాను, మనోజ్ బట్టలు మిగిలిపోయాయి, ఇవి వాష్ చేస్తావని చెప్పేసి అంటూ రోహిణి అడగడంతో మీనా మాత్రం, నేను అసలు బట్టలు ఏమీ వాష్ చేయను, కావాలంటే మీరే వాష్ చేసుకోండి అని చెప్పేసి అంటూ మీనా అయితే చాలా సీరియస్ అవుతుంది. ఒకటి శృతి అక్కడికి వస్తుంది. చూడు మీనా, నా బట్టలు కూడా వాష్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. ఇంట్లో అసలు ఇద్దరు ఉన్నారు, కనీసం పాపం మీనాకి హెల్ప్ చేయొచ్చు కదా, బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నాము, ఒక్క పనే చేస్తున్నాం, కానీ పాపం మీనా ఇంట్లో ఉండి ఎన్ని పనులు చేస్తుంది, ఇటు వంట చేస్తుంది, అటు బట్టలు ఉతుకుతుంది, అన్ని పనులు కూడా తనే చేస్తుంది. ఇంట్లో అత్తయ్య గారు ఖాళీగానే ఉన్నారుగా, ఆంటీ కూడా హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మనం బయటికి వెళ్ళి పని చేస్తే డబ్బులు వేస్తాయి, మన మీనా కష్టానికి విలువేది అని చెప్పేసి అంటూ మీనా అయితే, శృతి అయితే మీనాకి 2000 రూపాయలు ఇచ్చి, ఇదిగో తీసుకో, నీ కష్టానికి నేను ఇస్తున్న ప్రతిఫలం అని చెప్పేసి అంటుంది. శృతి ఆ విధంగా బట్టలు ఉతుకుని డబ్బులు ఇవ్వడంతో జీతం ప్రకారంగా మాట్లాడటంతో మీనా అయితే శృతి మాటలకు చాలా బాధపడుతుంది. మీనా అయితే, ఏంటి శృతి, నువ్వు తెలిసే ఇస్తున్నావా, నన్ను పని మనిషిలా చేస్తున్నావా ఏంటి అని చెప్పేసి అంటుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు మీనా, రోహిణి పార్లర్కి వెళ్ళి సంపాదించి డబ్బులు తీసుకొని వచ్చి 5000 ఆంటీకి ఇస్తుంది కదా, ఆమె కూడా బాగానే సంతోషంగా తీసుకుంటుంది కదా, ఇప్పుడేమన్నా ఆంటీ ఫీల్ అయ్యారా, ఫీల్ అవ్వలేదు కదా, అలాంటప్పుడు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి అంటే శృతి అయితే మీనాకు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో రోహిణి కూడా ఇదే అవకాశంగా తీసుకుని, మనిషి బట్టలు ఉతికినందుకు నేను కూడా నీకు ఎంతో కొంత ఇచ్చేదాన్ని కదా అని చెప్పేసి అంటుంది. దాంతో మీనా అయితే చాలా బాధపడుతుంది. శృతి, రోహిణి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ప్రభావతి అయితే మీనాను చాలా బాధ పెడుతుంది. ఇంట్లో కూడా డబ్బులు బాగానే సంపాదిస్తున్నావు, మా పనులు మాత్రం ఊరికే చేయాలి, మేము డబ్బులు ఇవ్వమని చెప్పేసి అంటూ, ఆల్రెడీ నిన్ను ఏ డబ్బులు ఇవ్వకుండానే తేలిగ్గా తీసుకుని వచ్చుకున్నాం కదా ఇంటి కోడలిగా, ఆ కర్మ నిన్ను కోడలుగా తెచ్చుకున్నందుకు మేము అనుభవిస్తామని చెప్పేసి అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇక సాయంత్రం అయితే అవుతుంది. శృతి అయితే రూమ్ లో ఉంటుంది. ఇంతలో రవి అయితే వస్తాడు. ఇక శృతి అయితే రవిని పలకరిస్తుంది, కానీ రవి మాత్రం పలకరించాడు. సర్లే, నీ స్టైల్ ఒక కాఫీ పెట్టుకుని తీసుకొస్తావని చెప్పేసి అంటే శృతి అడగడంతో సరే తెస్తాను, ఎంత ఇస్తావని చెప్పేసి అంటాడు. దాంతో శృతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి రవి అలా మాట్లాడుతున్నా, మరి నువ్వు చేసిందేంటి, మా వదినకి అసలు డబ్బులు ఎందుకు ఇచ్చావు, మా వదిన అసలు నేను ఒక
అమ్మలాగా చూసుకుంటాను. నీకు ఒక తోబుట్టువు లాంటిది, ఒక సిస్టర్ లాంటిది. అలాంటిది నువ్వు బట్టలు ఉతకమని చెప్పేసి జీతం ప్రకారంగా నువ్వు డబ్బులు ఇస్తావా? అలా ఇవ్వటం తనకి ఎంత అవమానంగా ఉంటుంది. తను అసలు ఎంత ఫీల్ అయ్యి ఉంటుంది. ఒక్కసారైనా నువ్వు మీనా వదిన గురించి ఆలోచించాలి కదా. తను అసలు చాలా సెన్సిటివ్. నువ్వు చేసిన పనికి అసలు ఎంత బాధపడుతుంది. నువ్వు మాత్రం మా మీనా వదిన్ని ఒక పని మనిషిలాగా చూస్తున్నావు అని చెప్పేసి అంటూ రవి అయితే శృతి మీద చాలా ఫైర్ అవుతాడు. కానీ శృతి మాత్రం రవికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ రవి మాత్రం అస్సలు పట్టించుకోడు. మీనా మాత్రం శృతి, రోహిణి, ప్రభావతి మాటలు తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో బాలు వస్తే మొదటి జీతం అందుకున్నందుకు సంతోషంగా ఉందంటూ డబ్బు చూపిస్తుంది. పని చేస్తే ఇంట్లో ఇచ్చిన కూలీ డబ్బులు అంటుంది. ఇంట్లో ఆస్తులున్న కోడలున్నారు. నన్ను మనుషుల చూడటం మానేసి పని మనుషుల చూడటం మొదలు పెట్టారు. పనులు చేస్తుంటే పని మనుషులు చేస్తున్నారని బాధపడుతుంది. వాళ్ళకి ఆస్తులున్నాయి, చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. నేనే కదా ఖాళీగా ఉంది అని చెప్పేసి అంటూ చాలా అల్లాడిపోతూ ఉంటుంది మీనా. మీనా బాధను చూసిన బాలు అయితే మరుసటి రోజు ఉదయాన్నే ఒక పూల కొట్టు అయితే పెట్టిస్తాడు. దానికి ప్రభావతి పూల కొట్టు అని చెప్పేసి అంటూ పేరు కూడా పెడతాడు. శృతి చేత దాన్ని ఓపెనింగ్ అయితే చేయిస్తాడు. ఇక దాంతో మీనాకి దగ్గరుండి మరియు పూల అమ్ముకునే వ్యాపారాన్ని పెట్టించడంతో అందరూ కూడా చాలా సంతోషిస్తారు. అని ఆ కొట్టుకు ప్రభావతి అని పేరు పెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఇక మీనా మీద చాలా కోప్పడుతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు సాయంత్రం అయితే మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తెద్దామని చెప్పేసి అంటూ మీనా అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అయితే బస్టాండ్ లో సుగుణమ్మ అలానే చింటూ ఇద్దరు కూడా కనిపిస్తారు మీనాకి. ఇక మీనా వాళ్ళని చూస్తే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి వీళ్ళు ఇక్కడున్నారు, మళ్ళీ రాజమండ్రి వచ్చారేంటి, అసలు వీళ్ళు ఎవరిని కలవడానికి వస్తున్నారు, ఏమై ఉంటుంది అని చెప్పేసి అంటూ మీనా అయితే వాళ్ళని చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో రోహిణికి అయితే కాల్ వస్తుంది. ఎవరు ఫోన్ చేశారని చెప్పేసి లిస్ట్ చేయడంతో ఇంతలో సుగుణమ్మ అయితే అమ్మ రోహిణి ఎక్కడున్నావు, చింటూకి ఆరోగ్యం బాగోలేదు, ఒకసారి హాస్పిటల్ కి చూపిద్దామని నేను రాజమండ్రి వచ్చానని చెప్పేసి అనడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఉన్నట్టుండి మీరు అసలు సడన్ గా ఇలా ఎలా వచ్చేస్తారమ్మా, కనీసం నాకు ఒక మాట అయినా ముందు రోజు చెప్పాలి కదా, ఇలా ప్రతిదానికి నువ్వు ఇలా రావడం మూలాన నేను ప్రాబ్లం లో పడతాను, ముందు నువ్వు అక్కడే ఉండు అని చెప్పేసి అంటూ తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకున్న రోహిణి అయితే సుగుణమ్మ దగ్గర కలవడానికి వస్తుంది. ఇంతలో మీనా అయితే సుగుణమ్మని చింటూనే పలకరిద్దామని వెళ్లే లోపల ఈ లోపల రోహిణి రావడంతో సుగుణమ్మ దగ్గర రోహిణిని చూసిన మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అసలు ఆవిడ ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు అసలు వీళ్ళిద్దరు మాటల్లో నాకు అనుమానం వచ్చింది. నేను అడిగితే మాకు అసలు ఏ సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు. వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది, నేను అదేంటో తెలుసుకోవాలని చెప్పేసి అంటూ మార్కెట్ కి వెళ్ళిన మీనా అయితే వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక ఇంతలో రోహిణి అయితే సుగుణమ్మని చింటూని తీసుకొని హాస్పిటల్ కి అయితే వెళ్తుంది. ఇక హాస్పిటల్లో డాక్టర్ రావడంతో చింటూని అయితే చూపిస్తారు. ఇంతలో డాక్టర్ అయితే చింటూని తీసుకుని వెళ్లడంతో ఇక ఇటు సుగుణమ్మ రోహిణి ఇద్దరు కూడా పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు ఎన్నో సార్లు చెప్పాను కదమ్మా నువ్వు ఇలా సడన్ గా రాజమండ్రి రావద్దని, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయమని చెప్పాను కదా, అవసరమైతే నేను నీకు డబ్బులు ఇస్తాను కదా అని చెప్పేసి అంటూ రోహిణి అయితే సుగుణమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో వీళ్ళని ఫాలో అవుతూ వచ్చిన మీనా అయితే హాస్పిటల్ కి రావడం చింటూకి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుంటుంది. ఇక చింటూ దగ్గరికి వెళ్లి చింటూని పలకరిస్తుంది. ఇక బయటకు వచ్చిన రోహిణి అలానే సుగుణమ్మ ఇద్దరు మాట్లాడుకోవడం అది చూసి వాళ్ళ మాటలు విన్న మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నిజంగానే వీళ్ళిద్దరి మధ్య తల్లి కూతుర్ల సంబంధం ఉందా, మరి ఆ రోజు ఎందుకో మా మధ్య ఏ సంబంధం లేదు అని చెప్పేసి అన్నట్లు అలా ప్రవర్తించారు. అన్న తల్లిని ఎదురుగా పెట్టుకుని నాకు తల్లి కాదని చెప్పేసి ఎందుకంటుంది, మరి మా నాన్న మలేషియాలో ఉన్నాడు, మాది కోట్ల ఆస్తి అని చెప్పేసి అంటూ మా అత్తయ్యకి అసలు ఎందుకు ఇన్ని కబుర్లు చెప్పింది అంటే ఈ రోహిణి నిజంగానే కోటీశ్వరరాలు కాదన్నమాట. మరి నన్నెందుకు అసలు ఏదో పేదింటి అమ్మాయి దాన్ని వచ్చినలాగా తనేంటో కోటీశ్వరరాలు అయినట్లుగా ఎన్నోసార్లు నన్ను అవమానకరంగా మాట్లాడింది. రోహిణి వల్ల నేను అసలు ఎంతగానో బాధపడ్డాను అంటే మా అత్తయ్య మావయ్య ఇద్దరు కూడా మోసపోయారన్నమాట. ఎలాగైనా సరే ఈ రోహిణి గురించి తెలిసేలాగా చేయాలి మా అత్తకి అని చెప్పేసాడు. అక్కడి నుంచి బయలుదేరిన మీనా అయితే ఇంటికైతే వస్తుంది. ఇంతలో ప్రభావతి అయితే హాల్లో కూర్చుంటుంది. ఎంతసేపు నువ్వు అసలు మార్కెట్ కి వెళ్ళి ఇంతసేపా, మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి ఏమన్నా నా మీద చాడీలు చెప్పొస్తున్నావా ఏంటి అని చెప్పేసి అంటే ప్రభావతి అయితే ఫైర్ అవుతుంది. అది కాదత్తయ్య, నేను చెప్పేది ఒకసారి వినండి. ఇన్నాళ్ళు మీరు మీ రోహిణి అసలు గొప్ప కోటీశ్వరరాలు, గొప్పింటి నుంచి వచ్చింది, వాళ్ళ నాన్న మలేషియా కోట్ల ఆస్తి ఉంది అని చెప్పేసి అంటూ ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, అదంతా కూడా అబద్ధం. గుర్తుందా ఆ రోజు సుగుణమ్మ చింటూ ఇద్దరు కూడా మన ఇంటికి వచ్చారు. వాళ్ళెవరో కాదు రోహిణి కోసమే వచ్చారు. రోహిణికి స్వయాన అమ్మ, చింటూ ఎవరో కాదు తన కొడుకు. కావాలంటే మీరు ఈ వీడియో చూడండి అని చెప్పేసి అంటూ హాస్పిటల్లో రోహిణి అలానే సుగుణమ్మ మాట్లాడుకుంటున్న ఆ మాటలను అయితే వీడియో తీస్తుంది మీనా. ఆ వీడియోని ప్రభావతికి చూపించడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరోవైపు హాస్పిటల్లో చింటూకి ట్రీట్మెంట్ పూర్తి చేయించి టాబ్లెట్స్ అన్ని కూడా ఇప్పించి మళ్ళీ తిరిగి ఇంటికి పంపించేస్తుంది సుగుణమ్మని చింటూని. ఇక రోహిణి అయితే పార్లర్ చూసుకుని ఇంటికి అయితే వస్తుంది. ఇంటికి వచ్చిన రోహిణిని అయితే ప్రభావతి అయితే నల్లిస్తూ ఉంటుంది. ఏంటి రోహిణి నీ మీద ఈ మీనా లేని కొన్ని నిందలు వేస్తుంది, నాకేదో వీడియో చూపించి అది నిజమేనా అని చెప్పేసి అంటుంది. ఒకసారి నువ్వు ఈ వీడియో చూడు, నిజంగా ఇవిడ మీ అమ్మేనా, వీడు నీ కొడుకేనా, నువ్వు నిజం చెప్పు అని చెప్పేసి అంటూ ప్రభావతి అయితే రోహిణి నిలదీయడంతో చేసేదేమీ లేక అడ్డంగా దొరికిపోవడంతో రోహిణి అయితే నిజాన్ని ఒప్పేసుకుంటుంది. దాంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూసారు ఫ్రెండ్స్, రాబోయే మన గుండె గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. మరి ఎలానే జరగని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ గుండె గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.